హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం బింబిసార మూవీ ప్రీక్వెల్ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. టాలీవుడ్ ఇండస్ట్రీలో జయాపజయాలతో సంబంధం లేకుండా కళ్యాణ్ రామ్ గారు గుర్తింపును సంపాదించుకున్నారు. బింబిసార సినిమాతో రామ్ గారి కెరియర్ బిగ్గెస్ట్ హిట్ను సొంతం చేసుకుంది. బింబిసార ప్రీక్వెల్ కళ్యాణ్ రామ్ 22వ సినిమాగా తెరకెక్కనుండగా అనిల్ పాదూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో దర్శకుడు రొమాంటిక్ అనే ఈ సినిమాను దర్శకత్వం వహించగా ఆ సినిమా అయితే ఫ్లాప్ అయింది. మల్నాడి వశిష్ఠ కొన్ని కారణాల వల్ల బింబిసార ప్రీక్వెల్ సినిమాకు డైరెక్టర్గా తప్పుకోవడంతో గత కొన్నేళ్లుగా కళ్యాణ్ రామ్తో ట్రావెల్ అవుతున్న అనిల్ పాదూరికి ఈ సినిమాకు పనిచేసే అవకాశం అయితే దక్కింది. ఫ్లాప్ దర్శకుడు అయినప్పటికీ టాలెంట్ను నమ్మి కళ్యాణ్ రామ్ గారు ఈ సినిమాకు పనిచేసే ఛాన్స్ ఇచ్చినట్టుగా బోగట్ట. అనిల్ పాదూరి స్వతహా విజువల్ ఎఫెక్ట్స్ స్పెషలిస్ట్ కావడం గమనార్హం. బింబిసార కంటే ముందు ప్రజల్లో మంచి పేరును సొంతం చేసుకున్నటువంటి ఒక ధర్మప్రభువు కథతో ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తుంది. బింబిసార ప్రీక్వెల్ సినిమాలో గ్రాఫిక్స్ను ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందని బోగట్ట. బింబిసార ప్రయాణం మొదలు కావడానికి మూలంకు సంబంధించినటువంటి వివరాలను ఈ సినిమాలో ప్రస్తావించనున్నట్లుగా బోగట్ట. కళ్యాణ్ రామ్ గారు తన సినిమాలను సొంత బ్యానర్లపై నిర్మించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. బయట బ్యానర్లో నటించిన సినిమాలు ఆశించిన ఫలితాలను అందుకోకపోవడంతో కూడా ఇందుకు సంబంధించిన ఒక కారణమని సమాచారం అందుతుంది. కళ్యాణ్ రామ్ తర్వాత ప్రాజెక్టులో భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కళ్యాణ్ రామ్ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది. జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ ఉండడం కళ్యాణ్ రామ్కు బిగ్ ప్లస్ పాయింట్ అవుతుంది. కళ్యాణ్ రామ్ తన అభిరుచికి అనుగుణంగా సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారని తెలుస్తుంది. మరి బింబిసార ప్రీక్వెల్ ఎలాంటి ఘన విజయాన్ని సాధిస్తుందో తెలియాలంటే మరికొన్ని సంవత్సరాలు వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.